హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సరే వాక్యంలోకి వెళ్దాం. యేసు ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ అధ్యాయం. నిన్న జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? అంశం ఏంటి? దేవుడు మాట్లాడిన అంశం మీకు గుర్తుంటే మొత్తం గుర్తుంటుంది. యేసుక్రీస్తుని నువ్వు బాధ పెడుతున్నావా, బాధ పెట్టట్లేదా అనే అంశం గురించి మాట్లాడాడు. అంతే కదా? యేసుక్రీస్తుని మీరు బాధ పెడుతున్నారా అనే అంశం గురించి మాట్లాడినాడు. హల్లెలూయా. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మరలా వినండి, ఆశీర్వదించబడండి. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతూ చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణముకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుగాక. ఆమేన్. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూస్తారో వాళ్ళు తమ ప్రాణాలని పోగొట్టుకుంటారంట. ఎవరైతే యేసుక్రీస్తు కోసము తమ ప్రాణాలని పోగొట్టుకుంటారో వాళ్ళు దక్కించుకుంటారంట. మొదటిదేమో, ఎవరైతే తమ ప్రాణాలని కాపాడుకోవాలని చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పోగొట్టుకుంటారంట. ఎవరైతే తమ ప్రాణాలని పోగొట్టుకుంటారో కాదు, ఎవరి కోసము? యేసుక్రీస్తు నిమిత్తం ఎవరైతే తమ ప్రాణాలని పోగొట్టుకుంటారో వాళ్ళు దాన్ని కాపాడుకుంటారంట. అర్థమైందా? అది దేవుడు చెప్తున్నాడు. రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకరేమో ప్రాణాలను కాపాడుకోవాలని చూసి దాన్ని పోగొట్టుకున్నారంట, ప్రాణాలు రక్షించుకోవాలని చూసి దాన్ని పోగొట్టుకున్నారంట. ఒకరేమో యేసుక్రీస్తు కోసము ప్రాణాలని పోగొట్టుకొని దాన్ని కాపాడుకున్నారంట, ప్రాణం పోకుండా కాపాడుకున్నారంట. రెండో వ్యక్తులేమో చాలామంది ఏం చేస్తుంటారు, ప్రాణాలు ఎందుకు తీసుకుంటారు? బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు, అమ్మాయి అబ్బాయి విలిపిన ప్రేమ పోయినప్పుడు, అది జరిగినప్పుడు, ఇది చెప్పినప్పుడు, మార్కులు బాగా రానప్పుడు, ర్యాంక్ రానప్పుడు, ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు, కుటుంబంలో అమ్మా బాగుంటానన్నావా, కుటుంబంలో అప్పు సమస్యలు ఎక్కువైపోయినప్పుడు, కుటుంబ గొడవలు ఎక్కువైపోయినప్పుడు, భార్యాభర్తల మధ్య ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు, ఇంట్లో ఏదైనా పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఆవేశంలో ఏం చేస్తారు? చచ్చిపోవడము, సూసైడ్ చేసుకోవడము, మందు తాగేసేయడము, దూకేయడము, ఆత్మతో ఊరేసుకోవడము, ఇలాంటివి చేస్తుంటారు. ఇలా చచ్చిపోతే అది కాపాడుకోరు ప్రాణము. దేవుడు చెప్తుంది అలా కాదంట. నా కోసం ఎవరైతే ప్రాణం పోగొట్టుకుంటారో వాళ్ళు దక్కించుకుంటారు తప్ప ఇట్లా చచ్చిపోయేవాళ్ళు కాదు. ఒక అమ్మాయి కోసమో, ఒక అబ్బాయి కోసమో, అప్పు ఎందనో, కుటుంబ సమస్యలు ఉన్నాయనో, వాటి కోసమనో, వీటి కోసమనో ఇట్లా చచ్చిపోతే వాళ్ళు ప్రాణాన్ని కాపాడుకోరు అని చెప్తున్నాడు. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే తమ ప్రాణాలని కాపాడుకోవాలని, రక్షించుకోవాలని చూస్తారో వాళ్ళు పోగొట్టుకుంటారంట. ఎవరైతే యేసుక్రీస్తు కోసం తన ప్రాణాలని పోగొట్టుకుంటారో వాళ్ళు కాపాడుకుంటారంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఈ మాటల నుంచి మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నీ ప్రాణాన్ని కాపాడుకుంటున్నావా లేకపోతే పోగొట్టుకుంటున్నావా? లేదా నీ ప్రాణము ఎప్పుడు పోతుంది, ఎప్పుడు దక్కుతుంది? అర్థమవుతుందా? నీ ప్రాణాన్ని ఎప్పుడు పోగొట్టుకుంటావు, ఎప్పుడు దక్కించుకుంటావు? మన ప్రాణము ఏ పరిస్థితుల్లో పోతుంది, ఏ పరిస్థితుల్లో దక్కుతుంది అనేది దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడతాడు. ఈరోజు అంశం ఏంటి? నా ప్రాణాన్ని ఎప్పుడు పోగొట్టుకుంటాను, ఎప్పుడు దక్కించుకుంటాను. ఇది చాలా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకు? మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. ఎవరికైనా తెలుసా? ఈరోజు ఉండేవాళ్ళు రేపు ఉంటారో లేదో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మన ప్రాణము ఎప్పుడు పోతుందో, ఎప్పుడు పోదో
వినండి వినండి, అక్కడ ఇంటి పోనండి, వినండి మీరు మిగిలిన లేనండి. వినండి, మన ప్రాణము ఎప్పుడు పోగొట్టుకుంటామో, ఎప్పుడు దక్కించుకుంటామో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. అప్పుడే మన కుటుంబం సభ్యుల యొక్క ప్రాణము ఎప్పుడు కాపాడబడుతుంది, ఎప్పుడు పోతుంది అనేది మనకు తెలుస్తుంది. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఎవరైతే తమ ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటారో వాళ్ళు దాన్ని పోగొట్టుకుంటారు. ఎవరైతే నా కోసము తన ప్రాణాలని పోగొట్టుకుంటారో వాళ్ళు దాన్ని దక్కించుకుంటారు అని దేవుడు చెప్తున్నాడు. బైబిల్లో కొందరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు తమ ప్రాణాలని కాపాడుకోవాలని చూశారంట. చూసి తమ కుటుంబము తమ ప్రాణాలను కోల్పోయారు. ఇంకొందరేమో తమ ప్రాణాలను యేసుక్రీస్తు కోసం ఇచ్చేసినారంట. వాళ్ళు చచ్చిపోకుండా బతికేసినారంట. ఆ వ్యక్తులు ఎవరు, ఆ సందర్భాలు ఏంటో మనకు తెలుసుకుంటే మన ప్రాణం కూడా ఎప్పుడు మనం పోగొట్టుకుంటాము, ఎప్పుడు దక్కించుకుంటాము అనేది తెలుస్తుంది. మొట్టమొదటిగా బైబిల్లో ఎవరు తమ ప్రాణాలని కాపాడుకోవాలని చూసి పోగొట్టుకున్నారో చూద్దాం. తమ కుటుంబ సభ్యులు ఎవరు తమ ప్రాణాలని కాపాడుకోవాలని చూసి ఎందుకు వాళ్ళ ప్రాణం పోయిందో చూద్దాం, సరేనా? మొట్టమొదటిగా ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు వినండి. సరే, ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సొయరు వరకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలనే ఐగుప్తు దేశం వలనే నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. ఇక్కడ జరిగిన సమయం అంటే అబ్రహాంతో పాటు తన సహోదరుడు కొడుకైన లోతును వెంట పెట్టుకొని యేసు ప్రభు చూపించే దేశానికి బయలుదేరాడు. అంటే లోతుకి అబ్రహాం ఎవరిదంటే పెద్దనాన్న అవుతారు. తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆస్తి ఎక్కువ అవుతుంది. ఆస్తి ఎక్కువైతే ఈ అబ్రహాము అయ్యో నా తమ్ముడి యొక్క కుమారుడు నాతో పాటు వచ్చేసని చెప్పేసి ఆస్తిని తన కుమారుడికి కూడా పంచుతాడు, లోతు కూడా పంచుతాడు. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఎక్కువ గొర్రెలు గుడ్లు ఇన్ని ఉండడం వల్ల పని మనుషులు పెడతారు. ఈ పని మనుషులు ఏం చేస్తారంటే కొట్టుకుంటారు. ఈ పని మనుషులు కొట్టుకుంటా అంటే అబ్రహాం చూసి లోతుని పిలిచి, అరే ఈ పని మనుషులు కొట్టుకుంటున్నారు, ఈ పని మనుషులు కొట్టుకోవడం వల్ల మన ఇద్దరికి ఎక్కడైనా గొడవ వస్తుందేమో, కాబట్టి నీకు ఏదైనా ప్రాంతాన్ని కోరుకుని నువ్వు అట్లా వెళ్ళిపో, మన ఇద్దరం బంధువులు కాబట్టి మనకు గొడవలు రాకూడదు, నీకు ఏ ప్రాంతం నచ్చితే ఆ ప్రాంతాన్ని కోరుకుని నువ్వు ఆ సైడ్ వెళ్ళిపోతే నేను వేరే ఒక సైడ్ వెళ్ళిపోతాను అని చెప్తాడు లోతుతో. వెంటనే లోతు ఏం చేస్తాడంటే చూసి అక్కడ సొదొమ గొమొర్రా అనే ప్రాంతాన్ని చూస్తాడు. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం ఎలాగుంటుందంటే అతని కళ్ళకి చాలా పచ్చగా కనిపిస్తుంది, గడ్డితో నీళ్ళతో బాగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇతను మనసులో అనుకుంటాడు, అబ్బా సొదొమ గొమొర్రా పట్టణం బాగా గడ్డి ఉంది, బాగా నీళ్ళు ఉన్నాయి, మనకు చాలా పశువులు ఉన్నాయి కదా, మనం ఆ సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిపోతే బాగా హాయిగా మన పశువులు మేపుకుంటా ఇంకా హాయిగా బ్రతకచ్చు, ఇంకా బాగా అభివృద్ధి చెందొచ్చు అని చెప్పేసి ఈ లోతు ఏం చేస్తాడంటే సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళిపోతాడు అబ్రహాంని విడిచిపెట్టి. అబ్రహాం ఏమో యేసు ప్రభు చూపించిన ఆ కనాను దేశంలోనే ఉంటాడు. తర్వాత ఏం జరుగుతుందంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఎలాంటి పట్టణం అంటే పాపిష్టి పట్టణం. అందులో ఉన్న ప్రజలు భయంకరమైన పాపాలు, చెడు పనులు చేసేవాళ్ళు, మద్యం తాగేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, అక్రమాలు, అన్యాయాలు, కుట్రలు, వాయు వరసలు లేకుండా వ్యభిచారాలు, అక్రమ సంబంధాలు పెట్టుకొని నీచాతి నీచంగా బ్రతికే వాళ్ళు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు. యేసు ప్రభు వారు చేస్తున్న ఆ పాప పనులన్నీ చూసి తట్టుకోలేక ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటాడు. అయితే అబ్రహాంని బట్టి లోతుని కాపాడాలనుకుంటాడు. అయితే ఈ లోతు ఏం చేస్తాడంటే ఈ లోతుని కాపాడాలనుకొని దేవదూతలను పంపిస్తాడు. పంపించిన తర్వాత ఆ సొదొమ గొమొర్రా పట్టణం నుంచి ఆ దేవదూతలు లోతు కుటుంబాన్ని పట్టుకొని వెళ్ళిపోతుంటారు. లోతు భార్యని, లోతుకున్న 2 కుమార్తెలని. అయితే యేసు ప్రభు అగ్ని గంధకముల చేత ఆ పట్టణాన్ని కాల్చేటప్పుడు ఈ లోతు యొక్క భార్య వెనక చూసి
ఉప్పు స్తంభం అయిపోతుంది. ఉప్పు స్తంభం అయ్యి అక్కడికక్కడ చచ్చిపోతుంది. తర్వాత ఈ లోతు ఒక గుహలో పోతారు. తన ఇద్దరు కుమార్తెలను పిలుచుకొని పోయి ఆ గుహలో ఇద్దరు కుమార్తెలు ఏం చేస్తారంటే, ఇంకా మనకు పురుషులు ఎవరు లేరు కాబట్టి మా నాన్నతో మనము సంతానాన్ని బిడ్డలను కందామని చెప్పేసి వాళ్ళ నాన్నకి మందు తాపిచ్చేసి ఒకరోజేమో పెద్ద కుమార్తె, రెండో రోజేమో చిన్న కుమార్తె వాళ్ళ నాన్నతోనో పాపం చేసి వాళ్ళతో బిడ్డలను కంటారు. ఆ బిడ్డల తర్వాత అమ్మోనీయులు మోయాబీలు అవుతారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అబ్రహాం ఎవరంటే దేవుని పరిశుద్ధుడు, దేవునిలో బలమైన విశ్వాసి. ఈ లోతు ఎప్పుడైతే అబ్రహాము నీకు వేరే ప్రాంతాన్ని ఏదైనా చూసుకోరా అనగానే ఈ లోతు లేదండి, నువ్వు నా తండ్రితో సమానము, నేను నీతోనే ఉంటాను, నువ్వు దేవుని నమ్ముకున్నాడు, కావాలంటే వాళ్ళు నేను తిడతాను, ఆ కాపర్లు కావాలంటే నేను తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటాను, అంతే తప్ప నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళను అని చెప్పకుండా అబ్రహాం చెప్పిందే చాలని చెప్పేసి అక్కడ సొదొమ గొమొర్రా పట్టణం, ఆ పాపిష్టి పట్టణము, ఈ పాపాలు నీచమైన కార్యాలు జరుగుతున్నాయని తెలిసినా కూడా అక్కడికి వెళ్ళిపోవాలనుకున్నాడు. అంటే వెళ్ళిపోయిన తర్వాత ఇతని జీవితం, ఇతని కుటుంబ జీవితం ఏంటంటే భార్య చచ్చిపోయింది, ఆ పిల్లలు బతుకుని నాశనం అయిపోయింది, ఇతను త్రాగిపోతాయి, ఆ కుటుంబమే నాశనం అయిపోయింది. ఈ లోతు ఏమనుకున్నాడంటే అబ్రహామును విడిచిపెట్టి అక్కడ కనిపించే ఆ సొదొమ గొమొర్రా పట్టణం, అది పాపిష్టి పట్టణం అయినా సరే ఆ పట్టణంలోకి నేను వెళ్ళిపోతే అక్కడ పచ్చగడ్డి నీళ్ళు ఉంది కాబట్టి అక్కడ పోతే నేను నా కుటుంబము నా ప్రాణాలని కాపాడుకుంటాము అనే ఉద్దేశంతో పరిశుద్ధిని విడిచిపెట్టేసి, పరిశుద్ధిని సహవాసాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు తమ ప్రాణాలని కాపాడుకోవాలని. ఎప్పుడైతే తమ ప్రాణాలని కాపాడుకోవాలని పరిశుద్ధిని విడిచిపెట్టేసి ఆ లోకంలోనికి, ఆ సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిపోయారో వాళ్ళు తమ ప్రాణాలను కాపాడుకున్నారా? భార్య చచ్చిపోయింది, బిడ్డలు నీచమైన కార్యం, తండ్రితోనే అసలు పాపం, భయంకరమైన పాపం, ఎక్కడ వినని పాపం, వ్యభిచారం చేసినాడు, తండ్రి తాగుబోతైనాడు, ఆ కుటుంబమే సర్వనాశనం అయిపోయింది, అందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం దేనికి సూచన అంటే ఈ లోకానికి సూచన. అబ్రహాంకి ఎవరికి సూచన అంటే దేవుని పరిశుద్ధినికి సూచన, విశ్వాసునికి సూచన. అంటే యేసు ప్రభు దగ్గర ఉండాల్సిన, దేవుని విశ్వాసంలో ఉండాల్సిన, పరిశుద్ధుల సహవాసంలో ఉండాల్సిన, మన భాష చెప్పాలంటే క్రైస్తవులతో స్నేహము, ఆ సహవాసం కలిగి ఉండాల్సిన ఆ లోతు ఏం చేశాడంటే ఆ లోకము అందంగా, ఆ ఎంజాయ్మెంట్లు, ఆ మద్యప్రాణము, ఆ వ్యభిచార క్రియలు అవి ఉన్నా సరే ఆ లోకం పచ్చగా కనిపించిందని, బాగా ఎంజాయ్మెంట్గా ఆనందంగా కనిపించిందని చెప్పి ఆ లోకంలోకి నేను వెళ్ళిపోతే నాకు అన్నీ దొరుకుతాయి, నాకు ఏ కొదవ ఉండదని చెప్పేసి పరిశుద్ధుల సహవాసాన్ని వదిలేసి లోకంలోకి వెళ్ళిపోయాడు తన ప్రాణాలను కాపాడుకున్నామని. ఎప్పుడైతే వెళ్ళిపోయినాడో తన ప్రాణం పోయింది, తన కుటుంబ సభ్యుల ప్రాణం పోయింది, తమ కుటుంబమే భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొనింది. చాలామంది ఏం చేస్తారంటే యేసుక్రీస్తులో బాగుంటారు, విశ్వాసంలో బాగుంటారు కొన్ని రోజులు, కానీ వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మళ్ళీ లోకాసుల వైపు వెళ్ళిపోతారు. లోకపు సంబంధాలు, లోకాలు బాగా కనిపిస్తున్నాయని ఎంజాయ్మెంట్లు, ఆ టీవీలు, ఆ సినిమాలు, ఆ శిఖాలు, ఆ మద్యము, ఆ వ్యభిచార క్రియలు, అక్రమ సంబంధాలు అవి ఎంత బాగుంటాయి, మమ్మల్ని కాపాడుతాయి, అక్కడుంటే మేము హాయిగా ఉంటాము, మాకు సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది అనే ఉద్దేశంతో యేసుక్రీస్తుతో ఉండకుండా, పరిశుద్ధుల సహవాసంలో ఉండకుండా, ప్రార్థనలో ఉండకుండా, క్రైస్తవులతో సహవాసంలో ఉండకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లోకంలోనికి మరలా వెళ్ళిపోతారు. ఎవరైతే తమ ప్రాణాలని కాపాడుకోవాలని ఇలా దేవుని విశ్వాసంలో ఉండకుండా, యేసుక్రీస్తు దగ్గర ఉండకుండా ఎవరైతే మరలా ఆ లోకానికి వెళ్ళిపోతారో వాళ్ళు ఆ లోకాన్ని బట్టే నాశనం అయిపోతారు, ఆ లోక క్రియల్లో పడి నాశనం అయిపోతారు. లోతు కుటుంబం నాశనం అవ్వడానికి కారణము ఆ లోకంలో ఉన్న అలవాట్లే. లోతు ఆ అబ్రహాంతో ఉన్నప్పుడు అతను తాగుబోతు కాడు. లోతు కుమారులు అబ్రహాం దగ్గర ఉన్నప్పుడు చాలా పరిశుద్ధులుగా బ్రతికినారు. లోతు భార్య కూడా అబ్రహాంతో ఉన్నప్పుడు చాలా చాలా భయముగా, దేవుని యందు భయముతో, భక్తితో పెరిగింది. కానీ ఎప్పుడైతే ఆ లోకంలోనికి సొదొమ గొమొర్రా పట్టణం, ఆ పాపిష్టి పనులు జరిగే దగ్గరికి వెళ్ళిందో అక్కడ పాపాలు చేయడానికి, చెడు పనులు చేయడానికి వాళ్ళు విచ్చలవిడిగా చేసేవాళ్ళు. ఇలా కూడా ధైర్యం వచ్చింది.
పాపాలు చేస్తే ఏం కాదు, వీళ్ళందరూ పాపాలు చేస్తుంటారు కదా, వీళ్ళు పాపాలు చేస్తే వీళ్ళకేం కాలేదు కదా అని వీళ్ళకి కూడా ధైర్యం వచ్చింది. పాపాలు చేసినా కూడా ఏం కాదులే, తప్పులు చేసినా కూడా ఏం కాదులే, చెడు పనులు చేసినా కూడా ఏం కాదులే. అలా లోకిష్లాగా మనం కూడా సినిమాలు చూసినా, సీరియల్ చూసినా, మద్యపానం తాగి ఎగిరిన, అక్రమ సంబంధాలు పెట్టుకున్నా ఏం కాదులే అనే ఒక చిన్న నెగ్లిజెన్స్ రావడం వల్ల వాళ్ళు అవి నేర్చుకున్నారు అక్కడంతా చూసి. చివరికి ఆ పనులే వీళ్ళ కుటుంబాన్ని నాశనం చేశాయి. అంటే మొట్టమొదటిగా ఎవరు తమ ప్రాణాలని పోగొట్టుకుంటారంటే ఎవరైతే తమ ప్రాణాలను కాపాడుకోవాలని లోకంలోనికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ లోకపు ఆశల్లోకి పోతే మాకు అన్ని అవసరాలు తీరుతాయి, ఆ లోకపు సంబంధాలకు పోతే మాకు మళ్ళీ సంతోషం వస్తుంది, మళ్ళీ ఆనందం వస్తుందని ఎవరైతే అలా దేవుణ్ణి విడిచిపెట్టి మరలా ఆ లోకపు సంబంధ విషయాల్లో వెళ్ళిపోతారో వాళ్ళు తమ జీవితాల్ని నాశనం చేసుకుంటారు, తమ ప్రాణాలని పోగొట్టుకుంటారు. నెంబర్ 1. నెంబర్ 2, లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన ప్రాణాన్ని సంతోషంగా చూసుకోవాలని, తనకు సకల సదుపాయాలు తను ఏం కోరుకుంటే అది దొరికేలా అతనికి ఉండాలని, అలాగ నాకు ఉండాలంటే నేను ఆస్తులు సంపాదించుకోవాలా, డబ్బులు సంపాదించుకోవాలా అని చెప్పేసి దేవుణ్ణి విడిచిపెట్టి ఆస్తుల సంపాదన కోసం, డబ్బులు సంపాదించడం కోసం లోకంలోకి వెళ్ళిపోయాడంట. అన్యాయాలు చేశాడు, అక్రాలు చేశాడు, కుట్రలు చేశాడు, కుతంత్రాలు చేశాడు, మోసాలు చేశాడు, పేదవాళ్ళు కడుపు కొట్టాడు, ఏమేమో రకరకాల పనులు చేశాడు, లంచాలు తీసుకున్నాడు, అవి చేసినాడు, ఇవి చేసినాడు, ఏమేమో చేసి డబ్బులు మస్తుగా సంపాదించాడు, ఆస్తులు భూములు మస్తుగా సంపాదించాడు. ఆ సంపాదించే క్రమంలో ఎవ్వరికి కనీసం ఎంత బీదవాళ్ళు కనిపించినా, ఎవ్వరికి కనీసం పిల్లికి బిచ్చమేరంటారు కదా, ఎంత సమస్యల్లో ఉన్నా సరే ఎవరికి సహాయం చేసినాడు కాదు. ఎదుటి వ్యక్తి ఎంత బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా కొంచెం కూడా సహాయం చేసే రకం కాదు. ఎందుకు? ఎలాగైనా సరే నేను డబ్బులు సంపాదించుకోవాలా, ముందు ఫస్ట్ ఎక్కువ డబ్బులు సంపాదించుకొని ఆ తర్వాత నేను ఎంజాయ్ చేయాలా, ఆ డబ్బులంతా విచ్చలవిడిగా ఖర్చు పెట్టి నాకు ఏం కావాలో, ఎలా బ్రతకాలంటే అలా బ్రతకడానికి నేను ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఇతను ఎవ్వరికీ సహాయం చేయకుండా, ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత కష్టపడుతున్నా, బాధపడుతున్నా సరే ఎవ్వరికి సహాయం చేయకుండా ఈ డబ్బులు సంపాదించుకొని ఈ డబ్బులతో నేను బాగా ఎంజాయ్ చేయాలా, ఆ డబ్బులు నన్ను కాపాడుతుంది, నాకు సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ఆ డబ్బులు ఉంటే నేను రక్షణ పడతాను, నాకు అన్నీ దొరుకుతాయనే ఉద్దేశంతో అన్నిటినీ పక్కన పెట్టేసి దేవుని, కుటుంబాన్ని, ఇతరులని, బంధువులు, స్నేహితులు అందరూ పక్కన పెట్టేసి డబ్బులు సంపాదించుకోవడం మొదలుపెట్టాడు. డబ్బులు సంపాదించుకోవడం మొదలుపెట్టి ఫుల్గా డబ్బులు సంపాదించాడు. తన ప్రాణాన్ని సంతోషంగా చూసుకోవాలి. నాకు రాయబడి మాట అదే, ప్రాణముతో నా ప్రాణము అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము. ఆ డబ్బు చేత నాకు మస్తుగా ఇప్పుడు ఆస్తి ఉంది, డబ్బులు ఉన్నాయి, ఇక నేను హాయిగా తింటాను, నా ప్రాణాన్ని డబ్బుల చేత సంతోషపరుచుకుంటాను, బాగా కాపాడుకుంటాను, నా ప్రాణం ఏది కోరుకుంటే అది నేను ఇస్తాను, నా మనసు ఏది కోరుకుంటే అది ఇస్తాను, ఎక్కడ పోవాలంటే అక్కడ పోతాను, ఫ్లైట్లో పోవాలంటే ఫ్లైట్లో పోతాను, బిర్యానీ తింటే బిర్యానీలో పోతాను, సముద్రంలో పోవాలంటే సముద్రంలో పోతాను, ఇంకా రకరకాల టూరిస్ట్ ప్లేస్లు పోవాలంటే టూరిస్ట్ ప్లేస్కి పోతాను, ప్రపంచం అంతా తిరగాలంటే ప్రపంచం అంతా తిరుగుతాను, నా ప్రాణాన్ని ఇప్పుడు నేను కాపాడుకుంటాను, ఈ డబ్బులతో, ఈ ఆస్తులతో నేను ఏం చేయాలనుకుంటే అది చేయాలి అని అనుకుంటున్నాను. అంటే డబ్బులంతా సంపాదించుకొని కూడబెట్టుకొని కొన్ని కోట్లు, లక్షలు, 100 కోట్లు కూడబెట్టుకొని పెట్టుకున్నాడు. ఈ మాట అనుకుంటున్నాడు అంట. అయితే ఇప్పుడు చదవండి, చూడండి 20వ వచనం. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచిన ధనము ఎవని వగునని అతనితో చెప్పాను. రేపటి నుంచి ఇంకా నా ప్రాణాన్ని చూడు ఎంత సంతోషపెట్టుకుంటానో, ఎంత హాయిపరుచుకుంటానో,
ఎంత గొప్పగా చూసుకుంటానో అనేసి ఈరోజు రాత్రి అనుకున్నాడంట. అనుకొని పడుకున్నాక దేవుడు కల్లో ప్రత్యక్షమయ్యి, హోరి పిచ్చోడా, ఈ రాత్రే నేను చంపేస్తానరా, నువ్వు ఇన్ని రోజులు ఇంత కష్టపడి అన్యాయం చేసి, మోసం చేసి, కుట్రలు చేసి, లంచాలు తీసుకొని, కనీసం ఆపదలో ఉండే వాళ్ళకి కనీసం నువ్వేం సహాయం చేయకుండా, ఆదుకోకుండా ఇంత సంపాదించిన డబ్బులు ఎవరికి అవుతుందిరా సొంతము? నీ డబ్బుల కోసం అందరినీ పోగొట్టుకున్నావు కదా, బంధువులు, స్నేహితులను, ఇరుగు పొరుగు వాళ్ళని, కుటుంబ సభ్యులు అందరినీ వదులుకున్నావు కదా, డబ్బులు అని. ఇప్పుడు డబ్బులు సంపాదించుకున్నారు, రేపటి నుంచి నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తాను, నా ప్రాణాన్ని సంతోషిస్తాను, తింటాను, తాగుతాను అంటానవే, ఈరోజు రాత్రి నేను చంపేస్తాను చెప్పి దేవుడు చంపేసినాడు. అంటే ఇతను ఏమనుకున్నాడంటే, ఎలాగైనా సరే డబ్బులు సంపాదించుకుని, ఆస్తులు సంపాదించుకొని నా ప్రాణాన్ని సంతోషంగా చూసుకుంటాను, నా ప్రాణాన్ని హాయిగా చూసుకుంటాను అన్నీ వదిలేసినాడంట. దేవుణ్ణి వదిలేసినాడు, బంధువులను, స్నేహితులు, కుటుంబ సభ్యులను, బాధల్లో ఉన్న కష్టంలో ఉన్న వాళ్ళు అందరినీ వదిలేసి డబ్బులునే ఆస్తులు అన్నీ సంపాదించుకున్నాడంట. చివరికి అవేం అనిపించుకోకుండా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. రెండో వ్యక్తి. మూడో వ్యక్తి మత్తయి సువార్త 26:14. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములను తూచి వానికి ఇచ్చిరి. ఇప్పుడు అపోస్తుల కార్యములు మనం చెప్తాను. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, ఇస్కరియోతు యూదా ఎవరో? ఇస్కరియోతు యూదా ఈయనెవరంటే యేసుక్రీస్తు యొక్క 12 శిష్యుల్లో ఒక్కడు. యేసుక్రీస్తు చేసిన అద్భుతాలన్నింటినీ దగ్గరుండి కల్లారా చూసినవాడు. యేసుక్రీస్తు చేసిన అద్భుత ఆశ్చర్యకార్యాలన్నీ ఇతను చూసినవాడు. యేసుక్రీస్తు పిలువగా సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినవాడు. ఇతనే యేసుక్రీస్తు ఇతన్ని పంపించగా ఇతనే తాను కూడా అద్భుతాలను, ఆశ్చర్యకాలను యేసుక్రీస్తు నామంలో చేసినవాడు. యేసుక్రీస్తు చేయగా అద్భుతాలన్నీ చూశాడు. ఇతనే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. కానీ ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, ధన వ్యామోహంలో పడి డబ్బు కోసము, ఆ డబ్బు నన్ను కాపాడుతుంది, నాకు ఏమైనా ఇస్తుంది అని ఆ డబ్బు వ్యామోహంలో పడి యేసుక్రీస్తునే అమ్మేసుకున్నాడు. ఎప్పుడైతే ఆ ధన వ్యామోహంలో యేసుక్రీస్తునే ఆ 30 వెండి నాణెల కోసము అమ్మేసుకున్నాడో, ఆ తర్వాత అపోస్తుల కార్యములు చూడండి 1:18. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చును. ఎప్పుడైతే ఆ డబ్బులు, ఆ 30 వెండి నాణెములు నా జీవితాన్ని కాపాడతాయి, నా జీవితానికి సరిపోతాయి అని చెప్పేసి ఆ 30 వెండి నాణెముల కోసము యేసు ప్రభునే అమ్ముకుంటేసినాడు. ఏం జరిగిందంటే, తాను సంపాదించుకున్న ఆ డబ్బుల్ని తానే విసిరి పారేసినాడంట. వ్యర్థంగా పారేసి ఒక పొలంలోకి పోయి ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకి ఉరి వేసుకున్నాడు. ఉరి వేసుకొని చచ్చిపోతే ఆ కొమ్మ విరిగిపోయి కింద పడ్డాడు. కింద పడితే పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి కుక్క సాగు చచ్చిపోయినాడు. ఇతను ఏమనుకున్నాడంటే, యేసుక్రీస్తు ఎక్కడ పోతే పోనీ నాకు సంబంధం లే, సేవ ఎక్కడ పోతే నాకు సంబంధం లే, ఈ ప్రార్థనలు ఎక్కడ పోతే నాకు సంబంధం లే, ఈ సువార్త ఏమైపోయినా నాకు సంబంధం లే, నాకు కావాల్సింది నాకు సంతోషం, నాకు డబ్బులు కావాలా. సేవ ఏమైనా అయిపోయి, సువార్త ఏమైనా అయిపోయి, ప్రార్థనలు ఏమైనా అయిపోయి, నాకు కావాల్సింది డబ్బులు కావాలా. ఆ డబ్బులు ఉంటే నా ప్రాణం కాపాడబడుతుంది, నా ప్రాణం రక్షింపబడుతుందనే ఉద్దేశంతో ఆ డబ్బుల కోసము ఎవరిని అమ్మేస్తున్నాడో, ఎలాంటి దేవుని వదులుకుంటున్నాడో, ఎలాంటి దేవుని విడిచిపెట్టేస్తున్నాడో అతనికి అర్థం తెలుసుకోకుండా అలాంటి దేవుని వదులుకుంటేసినాడు. వదులుకుంటేసిన తర్వాత ఏ ధనము కోసం, డబ్బుల కోసం అయితే అంత గొప్ప దేవుని, మంచి దేవుని వదిలేశాడో, ఆ డబ్బులు అతనికి పనికి రాకుండా పోయింది. ఆ డబ్బులు తన చేతులు తానే విసిరి కొట్టేశాడు.
వ్యర్థమైపోయింది. రెండోగా తన సొంత చేతులతో తానే ఉరేసుకున్నాడు. తన ప్రాణాలని తానే తీసుకునే పరిస్థితి వచ్చింది. వీళ్ళు ముగ్గురు తమ ప్రాణాలని కాపాడుకోవాలని చూశారు. కానీ ఏమైంది? ప్రాణాలని పోగొట్టుకున్నారు. లోతేమో పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టేసి, క్రైస్తవుల సహవాసాన్ని విడిచిపెట్టేసి లోకంలోకి పోతే లోకంలో నాకు అన్ని అవసరాలు తీరుతాయి, నా సంతోషం హాయిగా ఉంటుంది, నాకు కావాల్సినవన్నీ దొరుకుతాయని చెప్పేసి ఈ పరిశుద్ధుల సహవాసాన్ని విడిచి లోకంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే తను అక్కడ పోతే నా ప్రాణం కాపాడబోతుందని వెళ్ళిపోయాడు. అక్కడ ప్రాణమేమో పోయింది. రెండో వ్యక్తి, ఈ ధనవంతుడు ఆ ఆస్తులు డబ్బులు అన్నీ సంపాదించుకొని నా ప్రాణాన్ని నేను కాపాడుకోవచ్చు, హాయిగా సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నాడు. ఆ రాత్రికాల సమయంలో దేవుడు ప్రాణము పోయేలా చేసేస్తున్నాడు. మూడో వ్యక్తి ఇస్కరియోతు యూదా ధన వ్యామోహంలో పడి మంచి దేవుణ్ణి, ఆ సేవా పరిచర్ని, ఆ ప్రార్థనల్ని ఆ డబ్బుల కోసం వదిలేసినాడు. ఏమైంది? తన ప్రాణాలని పోగొట్టుకున్నాడు. ఎవరైతే ఈ లోకపు విషయాల కోసం, ఈ లోకపు సంతోషాల కోసం, ఈ లోకపు ఎంజాయ్మెంట్ల కోసం, త్రాగడం కోసం, తిరగడం కోసం, వ్యభిచారం కోసం, అక్రమ సంబంధాల కోసం, టీవీల కోసం, సినిమాల కోసం, అల్లరి చిల్లర వాటి కోసం, ప్రేమల కోసం, అమ్మాయిల అబ్బాయిల ప్రేమల కోసం, పనికిరాని వాటి కోసం పరిశుద్ధుల సహవాసాన్ని, క్రైస్తవుల దేవుణ్ణి విడిచిపెట్టేసి ఆ లోకంలోకి వెళ్ళిపోతారో అలా ఖచ్చితంగా భయంకరమైన నాశనకరమైన పరిస్థితుల్లో పడిపోతారు. మొట్టమొదటిగా వారి జీవితం చెడిపోతుంది. ఆ చెడు పనుల చేత, ఆ లోకం యొక్క చెడు పనుల చేత వీళ్ళు కూడా ఆ లోకపు చెడు అలవాట్లలో పడిపోయి, చెడు పనుల్లో పడిపోయి, ఆ లోకపు చెడు పనుల చేత చెడు పనులు పడిపోయి వాళ్ళ జీవితం చెడిపోతుంది. చివరికి వారితో పాటు వారి కుటుంబ సభ్యుల జీవితం కూడా నాశనం అయిపోతుంది. రెండవది, ఎవరైతే ఆస్తులు సంపాదించుకోవాలా, అవి సంపాదించుకోవాలా, దేవుడితో మాకు సంబంధం లేదు, ఇరుగు వాళ్ళతో సంబంధం లేదు, బంధువులతో మాకు సంబంధం లేదు, ఎవరు ఎట్టపోయినా సరే మాకు ఆస్తులు కావాలా, డబ్బులు కావాలని ఎవరైతే ఎవరిని పట్టించుకోకుండా ధన వ్యామోహంలో పడిపోయి ఉంటారో వారు తమ ప్రాణాలని పోగొట్టుకుంటారు. మూడోదిగా, ఎవరైతే ధన వ్యామోహంలో పడి ప్రార్థన కూడా వదిలేసుకుంటారో, దేవుని కూడా విడిచిపెట్టేస్తారో, సువార్తను కూడా మానేస్తారో, దేవుని సన్నిధి కూడా రావడం కూడా మానేస్తారు, విడిచిపెట్టేస్తారో వారు తమ సొంత చేతులతో తమ ప్రాణాలని పోగొట్టుకుంటారు. వీళ్ళు ముగ్గురు. రెండోది ఏంటి? వీళ్ళెవరు? తమ ప్రాణాలని కాపాడుకోవాలని చూసి పోగొట్టుకున్నారు కదా. ఇంకోళ్ళు ఎవరు? నెక్స్ట్ అంశం ఏంటి? ఎవరైతే నా నిమిత్తము తమ ప్రాణాలని పోగొట్టుకుంటారో వాళ్ళు దాన్ని కాపాడుకుంటారు అనేది కదా. అందులో కూడా ఒక ముగ్గురిని చూపించేసి ముగించేస్తాను. మొట్టమొదటి వ్యక్తి చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాను. యస్సు ప్రభు అబ్రహాముని పిలిచాడంట. ఏమర్థం ఏంటండవా? యస్సు ప్రభు అబ్రహాముని పిలిచాడంట. అబ్రహాముకు ఒక కుమారుడు ఉన్నాడు, పేరు ఇస్సాకు. ఇస్సాకు ఎప్పుడు పుట్టినాడంటే 100 సంవత్సరాల తర్వాత పుట్టినాడు. ఎన్ని సంవత్సరాల్లో? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు ఎవరికైనా బిడ్డ పుడతారా? అలాంటిది యస్సు ప్రభు 100 సంవత్సరాల్లో ఆయనకు బిడ్డ ఇచ్చినాడు. అతనికి అప్పటి వరకు బిడ్డలే లేరు. గుడ్రోలు అని అందరూ చాలా భయంకరంగా ఆమె నిందించారు, దీంచారు, ఎంత ఘోరంగా ఏడ్చింటుందో వాళ్ళిద్దరు గుడ్రాలు అని. అలాంటిది 100 సంవత్సరాల్లో బిడ్డనిస్తే ఎట్లా చూసుకుంటారు ఇంకా బిడ్డని? మనం 5 సంవత్సరాలకు బిడ్డ పట్టకుండా 6వ సంవత్సరాలు బిడ్డ పడితేనే ఇంకా చూసుకో, ముద్దులతో మురిపెట్టేస్తాం. ఎవడైనా చిన్న అంత గీకినా కూడా ఇంకా వాళ్ళ ఇల్లు లేచిపోవాల్సిందే. నా బిడ్డని అంటారు. అసలు ఎవరు అనుకున్నారు మీరు? నా బిడ్డ అంటే 5 సంవత్సరాల తర్వాత పుట్టినారు నా బిడ్డ అని అంటావా లేదా? ఇంకా వాళ్ళు చచ్చిపోవాలా?
అలాంటిది అబ్రాహం ఎన్ని సంవత్సరాల తర్వాత పుట్టినాడు? 100 సంవత్సరాల తర్వాత పుట్టినాడు. అంటే ఇంకెంత మురిపంగా చూసుకుంటాడు, ఎంత ప్రేమ. ఒకే ఒక బిడ్డ, ఇంకా పుడతారని నమ్మకం కూడా ఉందా? లేదు. ఎందుకంటే అలాంటి ముసలోళ్ళు పుట్టిందే ఒక బిడ్డ. యేసుప్రభు ఒక బిడ్డని ఇచ్చినాడు 100 సంవత్సరాల్లో. ఎంతో మురిపంగా గారభంగా ప్రేమగా పెంచుకుంటున్నాడు అంట. యేసుప్రభు ఏం చేసినట్టు ఒకరోజు ప్రత్యక్షమయ్యి అబ్రహమా అన్నాడంట. చెప్పు ప్రభు అంటే, నీకు ఇస్సాక్ అంటే చాలా ఇష్టం కదా అనంట. ప్రభా ఇష్టం అంట ప్రపంచంలో ఉన్నట్టు అన్నిటికంటే నాకు ఇస్సాకే ఎక్కువ ఇష్టం ప్రభా, ఇస్సాకి మించిన అదేమీ లేదు ప్రభా, ఇస్సాక్ అంటే నాకు చాలా ప్రేమ ప్రభా అన్నాడంట. అప్పుడు యేసుప్రభు అంట, అవునా, నీకు ఒక్కడే ఒక కొడుకు ఇస్సాకు, ఈ ఇస్సాకు నువ్వు ప్రపంచంలో ఉన్న అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు కదా అన్నాడంట. అవును ప్రభు అన్నాడంట. అవును ప్రభు, నాకు ఉండేది ఒక్కడే ఒక కొడుకు ప్రభా, ప్రపంచంలో ఉన్నట్టు అన్నింటికంటే ఇన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు ప్రభా అన్నాడంట. అది నువ్వు పని చేయాలన్నాడంట. చెప్పు ప్రభా అంటే, ఆ కొడుకు నాకు తెచ్చి బలిచ్చి అన్నాడు. ఏం చేయాలంట? బలిచ్చి అంటే ఎట్లా? ఇప్పుడు గుళ్ళు ముందు బలిస్తారు కదా, ఎట్లా వేస్తే తల మీద వేస్తే తలకాయ మొండం వేరైపోవాలా, అట్లాంటి బలి కాదు. యేసుప్రభు ఏం చెప్పినా తెలుసు? దహన బలి అంటే ఏం చేయాలా? ఫస్ట్ వేసేయాల, తలకాయ మొండం పక్క అయిపోవాలా, తర్వాత చర్మం అంతా ఒలిచాల, తర్వాత ఏ భాగాన్ని ఆ భాగాన్ని ముక్కలుగా నరకాల, చిన్న ముక్కలు. మనం ఎట్లా చికెన్ సెంటర్ లెక్క ఏమో ఎట్లా చేస్తారు అట్లా కాళ్ళు ఒక అన్నీ నరికేసి రాళ్ళ మీద బలిపీఠం కట్టి పైన కట్లు పెట్టి ఈ ముక్కలన్నిటినీ దాని మీద పెట్టి అగ్గిపెట్టి మండించేయాల, బూడిద చేసేయాల. ఇది ఎవరు చేయాలా? అబ్రహాం చేయాలి. ఎవరు చేయాలా? కుమారుడికి, 100 సంవత్సరాలు పుట్టిన కుమారుడికి, ఒక్కనొక్క కొడుక్కి చేయాల్సిన పని ఇది. ఇప్పుడు అబ్రహాం ఏమన్నా లేదు ప్రభునే, నా కోసం నువ్వు బలి చేయరా అన్నాడు. నీ కొడుకుని బలిచ్చేయి, నీకు ఒక్కనొక్క కొడుకుని 100 సంవత్సరాలు పెట్టిన బుడ్డిని నువ్వు ప్రపంచంలో ఉన్న అందరికంటే ఎక్కువ ప్రేమ ఈయన బలిచ్చేయి నా కోసం అన్నాడంట. అబ్రహాం మాట్లాడదంట. మనం అట్లా కాదులే, మనకు చిన్న జ్వరం వచ్చినా కూడా మన పిల్లలకి ఇంక అంతే యేసుప్రభుగా చొక్క చూపించేస్తాం. మనం యేసుప్రభుని ఈదులోకి లాగేస్తాం. నువ్వు అసలు దేవుడు, నువ్వు కళ్ళు ఉన్నాయా, నీకు చెవులు ఉన్నాయా, నువ్వు దేవుడే కాదని చెప్పేసి యేసుప్రభుని ఈదులోకి రాయిచ్చేస్తాం. ఇప్పుడు ఒకరోజు జ్వరం వచ్చి ఒకరోజు తగ్గపోతేనే యేసుప్రభుని వీధిలోకి లాగేస్తున్నాం. చిన్న అంత గిచ్చి ఏదైనా ఇంకా తగిలితే ఇంకా అయిపోయి యేసుప్రభుని మన చేతిలో అయితే. కానీ ఇప్పుడు అబ్రహాము చంపేయాలి, నీ చేతిలో నువ్వే మళ్ళీ వేరే వాళ్ళు చంపేదా, నువ్వే చంపాలా, నువ్వే నరకల్లా, నువ్వే చర్మం వలచాలా, నువ్వే మళ్ళీ మొక్కలు నరకల్లా, నువ్వే మళ్ళీ కట్ల మీద పెట్టాలా, నువ్వే కాల్చి బూడి చేయాలా. ఇదంతా చేయాల్సింది ఎవరు? అబ్రహామే చేయాల. తన కొడుక్కి, సొంత కొడుక్కి ఇప్పుడైనా చేయగలడా? అబ్రహాం ఏం చెప్పాడు సార్? సరే ప్రభా, ఒకే మాట, నువ్వు చెప్పినావు కదా ప్రభా, నేను ఇచ్చేస్తాను, నీకంటే నాకు మించింది ఏది లేదు ప్రభా అని చెప్పేసి తన కొడుకుని తీసుకుని వెళ్ళిపోయాడంట. ఇచ్చేదానికి వెళ్ళిపోయాడు. మొత్తం బలిపీఠం అంతా కట్టేసినాడు, ఆయన పెట్టేసినాడు బలిపీఠం మీద. ఇంకా నరకడ కత్తి ఎత్తుకుని నరికి వేసేయడమే. కత్తి ఎత్తుకునేట్లేకుండా అబ్రహాం ఆగు, సంపొద్దు, నీ కొడుకుని సంపొద్దు, నువ్వు నాకు భయపడతావా లేదా, నాకంటే ఎక్కువగా నువ్వు దేనైనా ప్రేమిస్తావా లేదని నిన్ను పరీక్షించడానికే నేను నీ కొడుకుని బలి ఇవ్వాలని చెప్పాను తప్ప బలి ఇవ్వడం అనేది నా ఉద్దేశం కాదు. అయితే నువ్వు ఈ పరీక్షలో పాస్ అయినావు, నా కోసం నీ కుమారుని కూడా బలి ఇచ్చేయడానికి నువ్వు సిద్ధపడిపోయావు. ఒక్కడే కొడుకైనా 100 సంవత్సరాలు పుట్టినా ఇంక పోయి పుడతారని నమ్మకం లేకపోయినా సరే, వీడియో నీకు ప్రపంచం అయినా సరే, నేను అడిగానని చెప్పేసి ఈయన ప్రాణానికి కూడా ఇచ్చేయడానికి నువ్వు సిద్ధపడిపోయావు. కాబట్టి ఈయన బలి ఇవ్వద్దు. అక్కడ పొట్టేలు ఉంది, ఆ పొట్టేలను బలిచ్చి అని చెప్తాంటే బలి ఇచ్చేస్తాడు. ఆ మాటతో ఈ ఇస్సాకుని అబ్రహాముని దీవిస్తాంటే ఎట్లా అంటే, నీకు ఒక్కడే కొడుకు కదా, ఒక్కడే కొడుకు, ఈ ఒక్కడే పోతే దిక్కు లేదంటున్నావు కదా, ఈ కొడుకుని ఆకాశ నక్షత్రం వల్లే విస్తరింపజేస్తా. ఒకసారి బయటకు వచ్చి ఆకాశ నక్షత్రం లెక్క పెట్టింటే ప్రభా నేనే అక్కడ లెక్క పెట్టేది ప్రభా అన్నాడంట. సరే అయితే చెరువు దగ్గర, సముద్రం దగ్గర పోయి, సముద్రం ఏదంటుంది అది ఉంటుంది, ఒడ్డు ఉంటుంది కదా, ఒడ్డు మీద ఏముంటుంది మొత్తమా? ఇసుక లెక్క పెట్టి ఏంటంటే ఎవరు లెక్క పెడతాడు? ఇసుక. నీ బిడ్డలను కూడా నేను అలాగ విస్తరింపజేస్తా అని చెప్పాడు అంట. ఇప్పుడు వీళ్ళందరూ మనం అందరమా అనబెట్టలేము. మనం ఎంతమంది ఉన్నాం ఇప్పటికే? ఎంతమంది, ఎన్ని కోట్ల మంది చచ్చిపోయారో, ఎన్ని కోట్ల లక్షలు ఇంకా పుడతారో, వీళ్ళందరూ ఎవరు బిడ్డలో? నేనేం చెప్పాలనుకున్నా అంటే, యేసు ప్రభు కోసము తన బిడ్డ ప్రాణం ఇచ్చేయడం కూడా సిద్ధపడిపోయాడు. ఆ ఇస్సాకు కూడా దేవుని కోసము ప్రాణం పోయినా కూడా పర్లేదని సిద్ధపడిపోయినాడు, బలిపీఠం ఎక్కేసినాడు.
తండ్రి తను చంపాలని చూసినప్పుడు మాట మాట్లాడకుండా బలిపెట్టి మెక్కేసినాడు. దేవుడు నా ప్రాణాలు తీసుకున్నాడు, ఆ దేవుడి కోసం నేను ప్రాణం ఇచ్చేస్తానని చెప్పేసి అబ్రహాము సిద్ధపడిపోయినాడు, ఇస్సాకు సిద్ధపడిపోయినాడు, కానీ ప్రాణం పోయిందా? దక్కించుకున్నారు. యేసుక్రీస్తు కోసం తన ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయారు, కాబట్టి వాళ్ళ ప్రాణాలని కాపాడుకున్నారు. మొదటి వ్యక్తిలో. రెండో వ్యక్తులు చూపిస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులను అందరినీ కూడి రాజు ఒక ఖండితమైన చట్టం స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 రోజుల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడనూ ఏ మనవియు చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడి సింహముల గుహలో పడద్రోయబడును. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, ఒక రాజ్యంలో, బబులోను అనే రాజ్యంలో ఒక చట్టాన్ని పుట్టించారంట కొందరు. దానియేలు అనే ఒక దేవుని బిడ్డ మీద కుట్ర పడిన ఒక కుట్ర ఏంటంటే ఆ చట్టము, రాజా 30 రోజులు మన దేశంలో నుండి ఎవ్వరూ కానీ నీకు తప్ప వాళ్ళ దేవుడికి ఏ దేవులకు కానీ ఏ దేవతలకు కానీ పూజలు చేయకూడదు, నమస్కారాలు చేయకూడదు, ప్రార్థనలు చేయకూడదు అని చెప్పేసి ఒక చట్టాన్ని పంపించండి. నీకే ఎవరైనా సరే నీ దగ్గరికి వచ్చి మొరపెట్టాలా, నీ దగ్గరికి వచ్చి అడుక్కోవాలా అని చెప్పేసి చట్టాన్ని చేయండి అని చెప్పేసి రాజు చెప్తారు. ఈ రాజు ఏం చెప్తున్నావు, ఇదేదో బాగుంది, 30 రోజులు అందరూ మన దగ్గరే వేడుకుంటారు, ఇదేదో బాగుందని చెప్పేసి చట్టం చేస్తాడు. ఒకవేళ ఎవరైనా ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే వాళ్ళ సింహాల గుహలో వేసేయాల అనే చట్టం అది. 30 రోజులు ఎవ్వరూ ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, ఏ దేవుడికి పూజలు చేయకూడదు, ఎవరిని దగ్గర వేడుకోకూడదు, ఎవరికి అప్లికేషన్ పెట్టుకోకూడదు, రాజు దగ్గరే మనం చేయాలి 30 రోజులు. అట్లా ఎవరైనా దీన్ని బ్రేక్ చేస్తే వాళ్ళ సింహాల గుహలో వేసేయబడాలా అనేది అక్కడ చట్టము. ఇక్కడ దానియేలు అనే యేసుక్రీస్తుని నమ్ముకుని పెట్టున్నాడు. ఇప్పుడు చూడండి 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించు వచ్చును. అక్కడ ఇలాంటి చట్టం వచ్చింది అని దానియేలు తెలిసింది. ఏమని? 30 రోజులు రాజు దగ్గర తప్ప ఏ దేవుడికి ప్రార్థన చేసినా, ఏ దేవుడితో ప్రార్థన చేసినా, పూజలు చేసినా వాళ్ళు సింహాల గుహలో వేసేయబడతారు అని చట్టం వచ్చింది. ఈ చట్టం వచ్చిందనే విషయము ఎవరు తెలుసు? దానియేలుకు తెలియబడింది. ఈ దానియేలు అంటే యేసుక్రీస్తుని నమ్ముకుని బిడ్డ. ఇలాంటి చట్టం ఉంది, 30 రోజులు ఎవరు దేనికి ప్రార్థన చేయకూడదు, ఏ దేవుడికి మొక్కకూడదు, ఏ దేవుడికి పూజలు చేయకూడదు అనే చట్టం వచ్చినా సరే, ఇట్టి చట్టం వచ్చినా సరే దానియేలు ఏం చేసినట్ట, ప్రతిరోజు యథాప్రకారం తను ఎలాగైతే ప్రతిరోజు చేస్తుంటాడో అలాగే మోకాల మీద కూర్చొని యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తానంటే యేసుప్రభు. యేసయ్య స్తోత్రం, మనం ఎట్లయితే ఇప్పుడు కుటుంబం ప్రార్థన చేస్తున్నామో అట్లా ప్రభు అని ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుంటే వాళ్ళు ఉన్నారు కదా కుట్రదారులు, వాళ్ళు వచ్చేసి ఇది చూసి రాజుకి చెప్పేసాను, ప్రభా రాజా నువ్వు ఇట్లా చేసినావు కదా, ఒక అతను ఇట్లా ప్రార్థన చేస్తాడు, వాళ్ళు దేవుని స్తుతిస్తాడు, మహింపరసని ప్రార్థన చేస్తానని చెప్తే ఎవరు అని చెప్తే దానియేలు అని చెప్తాంట. దానియేలు అంటే ఆ రాజుకు చాలా ఇష్టం. ఇలా కుట్ర తెలియక, అయ్యో నేను అన్యాయంగా ఇలా కుట్ర తెలియక ఇలా చేసినానే, చట్టం పుట్టించేసినానే తలబట్టుకుంటే వీళ్ళు చేస్తున్నా, ఏంటి రాజా నువ్వు చట్టం చేసి నువ్వే మళ్ళీ ఇట్లా చేస్తావు, ఆ దానియేలు చంపుతావా లేదా అని చెప్తే ఇంకా రాజు ఏం చేసేది లేక, చట్టం చేసినాడు కాబట్టి రాజు ఏం చేసేది లేక దానియేలు సింహాల గుహలో వేసేంటారు అన్నాడు. చెప్పిందే సార్ అని చెప్పేసి దానియేలు పట్టుకొని వచ్చి సింహాల గుహలో వేసినారు. ఆ సింహాలు అక్కడ 6 సింహాలు ఉన్నాయి. ఎన్ని? 6 సింహాలు. ఎలాంటి సింహాలు చేసినా చూపిస్తా చూడండి. ఆ సింహాలు ఆ సింహాలు ఎలాంటి సింహాలు మీకు చూపిస్తాను. 6వ అధ్యాయం 24వ వచనం. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహములు పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగల కొరికి పొడి చేసాను. ఆ సింహాలు ఎలాంటి సింహాలు అంటే కొన్ని వారాలుగా, కొన్ని నెలలకు వాటికి ఆహారం లేదంట. వాటిని ఆకలితో చంపుతున్నారంట. ఎందుకంటే ఎవరైనా రాజు విషయంలో తప్పు చేస్తే ఆ మనుషుల్ని ఆ సింహాలకి వేయడానికి.
వీళ్ళు బంధువులు స్నేహితులు ఈ కుటుంబ సభ్యులు అందరినీ ఒక దాదాపు 60 మంది 70 మంది ఉంటే 60 మంది 70 మంది ఆ గుహలోకి పోకముందు ఈ సింహాలు వాళ్ళు దాడి చేసి కనీసం ఎముకలు కూడా మిగలకుండా నమిలి మింగేసినాయంట. అంటే ఎంత ఆకలితో ఉండాలా. 40 మందిని 70 మందిని వేస్తే 70 మంది దాదాపు 70 మందిని వేస్తే కనీసం ఎముకలు కూడా మిగలకుండా 6 సింహాలు తినేసంటే ఆ సింహాలు ఎంత ఆకలితో ఉండాలా. అర్థమైందా? అలాంటిది వీడికంటే ముందు ఎంతమందిని వేసినాడో ఒక్కడనే దానియేలుని. ఇప్పుడు దానియేలు ఉండిస్తాయా? 70 మందిని ఎముకలు లేకుండా నిమ్లేసే అంత ఆకలి వాడికి ఉందంటే మన బాగా చెప్పదంటే ఒక డేక్షా అంత బిర్యానీ ఒకడే తినేసి అంత ఆకలి వాడికి వచ్చేసిందంటే చిన్న అంత అన్నం పెడితే వాడు ఉండిస్తాడా? ఒక మెతుకు కూడా ఎక్కడ కావాలంటే ప్లేట్ కూడా నాకేస్తాడు. అంతే కదా, అది పరిస్థితి. అక్కడ 70 మంది మనుషుల్ని ఎముకలు కూడా లేకుండా ఈ నమిలి మింగేసాయంటే ఒక మనిషి పోతే ఉన్నిస్తాయా? రాజేమో నేను ఆజ్ఞ చేసినాను కదా వేసేయండి అని చెప్పేసి సింహాలు వేసినారు దానియేలుని. రాజుకు నిద్ర పట్ల. ఎందుకో ఆ సింహాలు అంత ఆకలితో ఉన్నాయి. అయిపోయింటుంది ఇంకేం పరిస్థితి ఏమో. ఆ సింహాలు నాయన భయంకర సింహాలు రాత్రి అంతా నిద్ర పట్ల. పొద్దున్న వచ్చి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. పరిగెత్తుకుంటా గుహ దగ్గరికి వచ్చి చెప్తున్నాడు ఒకే మాట, దానియేలు నీవు మాట చదివిస్తాను. 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. 20. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, నీవు అనుదినము తప్పకు సేవించున్న జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగాను. పొద్దున్నే పరిగెత్తుకుంటూ వచ్చేసి గుహ దగ్గరికి వచ్చి, దానియేలు, జీవము గల దేవుని బిడ్డవైన దానియేలు, నువ్వు అనుదినము తప్పక సేవిస్తున్నావు కదా, ప్రార్థనలు చేస్తున్నావు, ఆరాధనలు చేస్తున్నావు, చర్చికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ దేవుడు నిన్ను ఏమైనా కాపాడా అని అడుగుతున్నాడంట. ఎవరు? రాజు. గుహ దగ్గరికి వచ్చి. ఎందుకు? రాజుకు కూడా తెలుసు ఆ సింహాలు భయంకరంగా పిండి అయిపోయినట్టు పిప్పిండాడు. కానీ ఇతనికి ఒక నమ్మకం, ఖచ్చితంగా వాళ్ళ దేవుడు కాపాడింటాడు, వాళ్ళ దేవుడు రక్షించుంటాడు అనే ఉద్దేశంతో, ఆ నమ్మకంతో ఒక చిన్న హోప్తో అక్కడికి వచ్చి, జీవము గల దేవుడు సేవకుని దానియేలు, నువ్వు అనుదినం ప్రతిరోజు నమ్ముకున్నావు కదా, ఆ దేవుడు యేసుప్రభు నిన్ను కాపాడా అని అంటే వెంటనే అక్కడి నుంచి ఒక వాయిస్ వస్తుంది, ఏంటంటే వినండి అని అడుగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న గనుక ఆయన తన దూతను పంపించి సింహంలో నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. ఇట్లా వేస్తే దానియేలు చెప్తుంట, నువ్వు భయపడద్దు రాజా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనుక నా దేవుడు దేవదూతను పంపించి ఈ సింహంలో నోళ్ళు మూసేసినాడంట. ఆ రాత్రి ఏం చేసిన అయితే ఆ సింహంలో ఒకటేమో దానియేలు పడుకుంటే ఒకటేమో తలదిండుగా మారిందంట. పడుకుంటారు కదా, ఒక సింహమేమో తలదిండుగా పడుకుంటే హాయిగా ఒక సింహం మీద, మిగిలిన సింహాలు తోకలతో గాలి వస్తున్నాడు. గుహ కదా అది. చెప్పారు కొంచెం విశ్లేషణ ఏం చెప్తారంటే, ఒక సింహమేమో తలదిండులాగా మారి ఆయన పడుకుంటే, ఇంకో సింహము గుహలో గాలి ఉండదు కాబట్టి తోకలతో గాలి ఊపుతున్నాయంట. అంటే రాత్రి ఎంత హాయిగా ప్రశాంతంగా ఏసీలో పడుకున్నాడంట. ఎవరో? దానియేలు సింహాల మధ్యలో. ఈ దానియేలు చూసి ఆ సింహాలు గడగడ ఉడికిపోతానంట. అమ్మో వీడు మనకంటే సింహాల మనమే సింహం, వీడు పెద్ద సింహం అనుకుంటానంట ఆ సింహాలు. కొందరు చెప్పే విషయం అట్లా చెప్తారు విశ్లేషకులు. ఒక సింహమేమో తలదిండులాగా మారిందంట రాత్రి అంతా, ఇంకో 5 సింహాలలో గాలి ఊపుతున్నాయంట. అక్కడ విషయం ఏంది? యేసుక్రీస్తు కోసము చచ్చిపోయే పరిస్థితి. ఎవరైనా ప్రార్థన చేస్తే సింహాల గోన్లో వేసేయాల. కానీ ఇతను ఏం చేశాడు? నా దేవుడి కోసం నా ప్రాణం పోయినా సరే నేను ప్రార్థన అన్నా. మీరు సింహాలు గోలేసుకుంటారు, ఏడైనా వేసుకుని నాకు సంబంధం లే, నేనైతే ప్రార్థన ఆపను. యేసుక్రీస్తు కోసము తన ప్రాణాలను కూడా పోగొట్టుకోవడానికి సిద్ధపడిపోయినాడు దానియేలు. చేసిన సింహాలు ఏమైనా చేసినాయా? తన ప్రాణాన్ని హాయిగా కాపాడుకోవడమే కాదు, ఎవరైతే ఇతని మీద కుట్ర చేసినారో వాళ్ళ కుటుంబాలు అందరూ పిలిపించినాడంట రాజు. ఈ దానియేలు మీద కుట్ర చేసి ఆ చట్టాన్ని పుడిచిన వాళ్ళందరూ రమ్మంటారంట. వాళ్ళందరూ వచ్చింట. మీ పిల్లలు, మీ భార్యలు, మీ పిల్లలు, మీ బంధువులు అందరిని పిలుచుకోవాలంటే అందరూ పిలుచుకోవచ్చు. వీళ్ళు ఏంటో ఇప్పుడు అన్నాడంట. వీళ్ళు గుహలు ఏంటి? దానియేలు అన్యాయంగా చేసినారు. వీళ్ళ గుహలు ఏంటంటే వాళ్ళందరినీ గుహలు వేస్తే వాళ్ళ లోపల అవన్నీ ఈ నవ్వుని మింగేసి తినేసినాయి. పోకముందే
ఈ దానియేలేమో హాయిగా లోపల పోయి హాయిగా నిద్రపోయి రాత్రంతా నిద్రపోయి హాయిగా బయటకు వస్తే వీళ్ళు అసలు లోపలికే పోవాలా ఆ గేట్ దగ్గరే తినేసాయండి వీళ్ళు పట్టుకొని లాక్కొని మొత్తం గేట్ దగ్గరే పట్టుకొని పీక్కొని ఆ ఎముకలు కూడా మిగులుకుండా నమ్మలు కూడా నమిలి మింగేసినాయంట. ఈ దానియేలేమో దేవుని కోసము తన ప్రాణాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు, తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. అదే దేవుని ఇంకోరు ఉంటారు. వాళ్ళు ఎవరంటే షద్రక్ మేషక్ అబేద్నెగో. మీకు సింపుల్గా చెప్పేస్తాను. ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ రాజు చనిపోయిన తర్వాత ఇంకో రాజు అవుతాడు. ఆ దేశమే అన్యుల దేశం, ఏది విగ్రహాలతో నిండిన దేశం. ఆ రాజు ఏం చేస్తాడంటే ఒక పెద్ద దేవుడి విగ్రహాన్ని చేపించుకొని అన్ని దేవతల విగ్రహాన్ని చేపించుకొని అక్కడ వాగ్ని పంపిస్తాడు. ఏంటంటే మేము 30 రోజులు ఈ విగ్రహానికి తిరునాళ్ళు చేస్తున్నాం, ఈ విగ్రహాన్ని కొత్తగా నిలబెట్టినాము, ఈ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాము, 30 రోజులు ఈ విగ్రహానికి మేము తిరునాళ్ళు చేస్తున్నాము, జాతర చేస్తున్నాము. కాబట్టి నా దేశంలో ఉండే ప్రజలందరూ ఈ జాతరకు రావాలా. వచ్చినప్పుడు మేము ఆ సౌండ్ సిస్టము మ్యూజిక్ పాటలన్నీ పెడతాం. పాటలన్నీ పెట్టినప్పుడు ప్రజలందరూ ఈ విగ్రహానికి నాష్టాంగపడి నమస్కారం చేయాలా అని చెప్తాడు. పడుకొని నమస్కారం చేయాలా నేను పెట్టించిన ఈ దేవుడి విగ్రహానికి అని చెప్తాడు ఈ రాజు. అందరూ ఆ డేట్ వచ్చేస్తుంది, ఆ తిరునాళ్ళు జరిగే డేట్ వచ్చేస్తుంది. ఆ కొత్త విగ్రహాన్ని నిలబెట్టినారు, కొత్త బొమ్మను నిలబెట్టినారు, దేవుని విగ్రహాన్ని నిలబెట్టినారు. అందరూ ప్రజలందరూ ఆ దేశంలో ఉండే ప్రజలందరూ రాజు ఆజ్ఞ ప్రకారం ఆడికి వస్తారు. పాటలు పాడతాయి. పాటలు రెడీగానే ఆ దేశం మొత్తంలో ఉండే వాళ్ళందరూ ఆ విగ్రహం ముందు పడి నమస్కారం చేస్తారు. అయితే అందరూ నమస్కారం చేస్తే 3 మాత్రం నిలబడుకుంటారు. ఇప్పుడు 100 మంది ఉన్నారు అనుకో, 100 మంది పడుకుంటే 3 మంది నిలబడుకుంటే కనిపించదా? ఈ 3 నిలబడుకున్నారు. వీళ్ళు పడుకోవాలా, వీళ్ళని నమస్కారం చేయాలి, అందరూ నమస్కారం, వీళ్ళు మాత్రం 3 నిలబడుకుంటారు. అక్కడుండే కొందరు చూసి ఈ విషయం రాజు చెప్పేసినారు. ఓ రాజా, నువ్వేమో బిల్లబులు కొడితే పెద్ద విగ్రహాన్ని చేసేసినావు, అందరూ మొక్కాలని చెప్పేసినావు, అందరూ మొక్కినారు కానీ 3 మాత్రం మొక్కలేదు రాజా అని చెప్పినాడంట. ఎవరు వాడు? నేను పెట్టించిన విగ్రహము, నేను దేవుడి విగ్రహం చేపిస్తే నేను పెట్టించిన విగ్రహం వాడు మొక్కడా ఎవడో నేను ఎట్లా పట్టుకొని అన్నాడంట. పట్టుకోపోతే ఈ షద్రక్ మేషక్ అబేద్నెగోని రాజు దగ్గర పట్టుకున్నారు. పట్టుకోపోతే రాజుగారు షద్రక్ మేషక్ అబేద్నెగోని వాళ్ళరా, అసలు మీరు ఈ దేశంలో ఒక ఖైదీల్లాగా వచ్చినారు. నేను నా దేవుడి విగ్రహాన్ని చేపించుకొని కొత్త విగ్రహం చేసి నిలబెట్టి ఇంత పెద్ద తిరణాల ఉత్సవం చేసి ఇంత పెద్ద బలులు అర్పించి డిన్నర్లు పెట్టి చికెన్లు మటన్లు అన్నీ పెట్టి ఈ డ్యాన్స్ షోలు అవి ఇవి పెట్టేసి మీకు అన్నీ పెట్టేస్తుంటే నువ్వు అసలు నా విగ్రహం మొక్కట్లేదంట. ఏం రా, మీరు ఈసారి మళ్ళీ రేపు మళ్ళీ ఇదే తిరణాలు జరుగుతుంది, రేపు ఇదే టైం మళ్ళీ తిరణాలు స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు మొక్కకపోయినారనుకో, నేను పెట్టించిన ఈ దేవుడికి మొక్కకపోయినా అనుకో, మిమ్మల్ని అగ్నిగుండం లేదు చంపేస్తా అని చెప్పినాడంట. అగ్నిగుండం లేదు చంపేస్తానంటే వెంటనే రాజా నువ్వు అగ్నిగుండం లేదు ఆడైనా వేసుకో, నువ్వు అగ్నిగుండం వేసుకో, ఏడైనా వేసుకో, మేము మాత్రం ఈ విగ్రహాల మొక్కం. నువ్వు అగ్నిగుండం వేస్తే వేసుకో, మా దేవుడు నేను నమ్ముకుంటున్న మా యేసు ప్రభు ఈ అగ్నిలో నుంచి మమ్మల్ని కాపాడగలడు దేవుడు. ఒకవేళ మా యేసు ప్రభు కాపాడకపోయినా మాకు చింతలే, మేము అగ్నిలో కావాలంటే బూడిదైపోతాం తప్ప నువ్వు పెట్టించిన ఈ విగ్రహాలకు మేము మొక్కం. మేము మొక్కితే యేసు ప్రభుకి మొక్కుతాం, వేరే విగ్రహానికి మొక్కం. మేము కావాలంటే ఖాళీ బూడిదైపోతాం తప్ప నువ్వు పెట్టించిన విగ్రహాన్ని మేము మొక్కమని చెప్పారంట. వీడు కోపం వచ్చేసింది. ఎందుకు? అరే నేను ఇంత గొప్పగా విగ్రహాన్ని చేసి, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి విగ్రహాన్ని చేసి, ఇంత పెద్ద తిరణాల పండగ జాతర చేసి ఇంత పెడితే వీళ్ళు ఆఫ్టర్ ఆల్ ఖైదీలు, నేను ఈ దేశానికి రాజుని, నా మాటకి వ్యతిరేకిస్తారా? రే ఆ అగ్నిగుండాన్ని 7 రెట్లు ఎక్కువ చేయండి రమ్మంటాను అన్నాడంట. వీళ్ళందరూ 7 రెట్లు మంట ఎక్కువ చేస్తే ఈ 3 ఎత్తుకుపోయి అగ్నిలో వేసేయంటారంట. ఒక 6 మంది ఈ 3 పట్టుకొని పోయి అగ్నిలోకి విసిరేస్తారు. అది అనుకుంటే అగ్నిగుండం ఇట్లా విసిరేసానంట. సెగ వస్తుంది కదా, ఆ సెగ వస్తే ఈ 6 మంది కాళ్ళు బూడిదైపోయినారంట. ఆ సెగకే ఎవరైతే ఈ షద్రక్ మేషక్ అబేద్నెగోని దేవుని పిల్లల్ని అగ్నిగుండం వేసినారో ఆ అగ్ని సెగకే వీళ్ళు ఈ 6 మంది కాలి బూడిదై అక్కడక్కడ చచ్చిపోయారంట. ఆ సెగే అంత భయంకరంగా ఉంటే అగ్ని లోపల ఎట్టుకుండాలా, ఈ సెగకి వీళ్ళు కాలి బూడిదైపోయి అంత సెగ ఉంటే లోపల అగ్ని ఎంత భయంకరంగా ఉండాలా. వీళ్ళని వేసినాడంట. ఈ రాజు ఆయసంతో గర్వంతో నవ్వుతున్నాడంట. ఇది ఎవడైనా నా మాటకు వ్యతిరేకంగా ఎవడైనా చెప్తే, నేను చెప్పిన దానికి ఎవడైనా వ్యతిరేకంగా చేస్తే ఇలాగే అగ్నిగుండంలో పడతారని చెప్పి అగ్నిగుండం దగ్గర చూస్తే అగ్నిగుండం లోపల అగ్నిలో 9 మనుషులు తిరుగుతారంట. ఎంతమంది? 9 మనుషులు తిరిగేస్తారంట. ఈ రాజు గడగడగడగడ వణికిపోతారంట. వణికిపోయి ఊరు నాయనో ఇదేంట్రా 9 మంది 9 అగ్నిగుండంలో తిరుగుతారని చెప్పేసి మంత్రిని పిలిపించి అరే మంత్రే మనం ఎంతమంది అగ్నిగుండంలో వేసినాము అని అంట.
ప్రభా ముగ్గురు వేసాం రాజు అంటే నిజం చెప్పారు రే ముగ్గురు నలుగురు అంటే ముగ్గురే ప్రభా వాళ్ళు ముగ్గురే రాజా చేసిందంటే మళ్ళీ ఏంటంటే నాకు నలుగురు కనిపిస్తాను అన్నాడంట. గడగడ ఉడికిపోతా ఇది కూడా సేమ్ మాట. జీవగల దేవుడు సేవకులైన శద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళారా మీరు అగ్నిగుండంలో నుంచి రండి అనగానే అగ్నిగుండంలో నుంచి నడుచుకుంటూ వచ్చేస్తాను. హల్లెలూయా. అగ్నిగుండంలో నడుచుకుంటూ వచ్చేస్తుంటే వీళ్ళు ఆ పక్కన వాళ్ళు చూసి వాళ్ళ దగ్గరికి పోతే ముట్టుకుంటూ చూస్తే వాళ్ళకి ఏం కాలేదంట. కనీసం వాళ్ళ ఎంట్రులు కూడా సుండ్రకపోలేదంట, మాడు వాసన కూడా రాలేదంట. ఈ రాజు బెత్తరకపోయి అమ్మో వీళ్ళు దేవుడు మామూలు దేవుడు కదరా నాయన, ఇదేందో ఇవి అగ్గి సగలకి కాలు బూడిదైపోతే వీళ్ళు అగ్గిలో ఉన్నా కూడా ఈ దేవుడు వచ్చి కాపాడేసినాడే. అసలు కనీసం మాడు వాసన కూడా రాకుండా కాపాడే దేవుడు అంటే ఈయన తప్ప వేరొక దేవుడు లేరురా ఈ ప్రపంచంలో, ఇలాంటి దేవుడు తప్ప ఇంక వేరొక దేవుడు లేడు అని చెప్పేసి ఆయన ఏదైతే విగ్రహాన్ని నిలబెట్టాడో ఆ విగ్రహాన్ని పగలగొట్టించేసి దుమ్ముగా చేసేసి అక్కడ ఆజ్ఞ ప్రార్థన చేసి ఉంటాయి. ఏంటంటే ఒక చట్టం ఏమవుతుందంటే శద్రక్ మేషక్ అబేద్నెగో ఏ దేవుని పూజిస్తున్నారో నా దేశంలో ఉండే ప్రజలందరూ ఆ దేవుని పూజించాలి. ఆ దేవుని కాకుండా ఇంకే దేవుని పూజించినా సరే ఈ విగ్రహాన్ని ఎలాగైతే నేను పగలగొట్టినానో వాళ్ళని అలాగా నరికి చంపేస్తానని విగ్రహాన్ని పగలగొట్టాడంట. నేనేం చెప్పాలనుకున్నా అంటే అక్కడ విగ్రహారాధన చేయండి, మా తిరునాళ్ళకు రండి, మా జాతరకు రండి, మేము పెట్టించిన విగ్రహానికి మీరు మొక్కండి అనే ఒక చట్టం పాస్ అయినప్పుడు ఈ దేవుని బిడ్డలు ఏం చేశారంటే మేము యేసుప్రభు కోసం కాలంటే చచ్చిపోతాం తప్ప విగ్రహాలకు మేము మొక్కం, అలాంటి పనుల్లో మేము పోం, కాలంటే చచ్చిపోతాం అని చెప్పేసి చచ్చిపోవడానికి సిద్ధపడిపోయినారు. ప్రాణాలు కూడా పోగొట్టుకోవడానికి సిద్ధపడినారు. వాళ్ళ ప్రాణాలు పోయినాయా? కాపాడబడ్డాయి. దేవుని కోసం ప్రాణాలు ఇచ్చిన చివరిగా శిష్యులు కూడా అంతే. యేసుక్రీస్తు కోసం చెరసాలు వేయబడ్డారు, కొట్టబడ్డారు, ఏదేదో భయంకరమైన సమస్యల్లో చిక్కుపెట్టారు. యేసుక్రీస్తు కోసం తన ప్రాణాలు కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డారు. వాళ్ళ ప్రాణాలు ఏమైనా పోయాయా? శిష్యుల ప్రాణాలు ప్రపంచాన్ని తలకిందులుగా మార్చేసే గొప్ప దైవ సేవకులుగా మార్చబడ్డారు. సో నలుగురు వ్యక్తులను నేను చూపించా. ఒకరేమో యేసుక్రీస్తు కోసం తమ ప్రాణాలని వదులుకోవడానికి సిద్ధపడిపోయిన అబ్రహాము, ఇస్సాకు. వాళ్ళు యేసుక్రీస్తు కోసం తన ప్రాణాలని వదులుకోవడానికి సిద్ధపడ్డారు కాబట్టి తమ ప్రాణాలని కాపాడుతున్నారు. రెండోదిగా దానియేలు ప్రార్థన చేసే విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, నా ప్రాణమే పోయినా సరే నేను ఈ ప్రార్థన చేయడము ఆపను. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎవరు ఏం చెప్పినా సరే, ఎన్ని కుట్రలు చేసినా సరే, ఎన్ని నిందలు వేసినా సరే ఈ ప్రార్థన చేయడం ఆపను అని యేసుక్రీస్తు కోసం ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు దానియేలు. ప్రాణాన్ని కాపాడుతున్నాడు. శద్రక్ మేషక్ అబేద్నెగోలు విగ్రహారాధన చేయకుండా, ఈ విగ్రహారాధన చేయకపోతే మా ప్రాణమే పోయినా సరే ఈ విగ్రహారాధన జోలికి పోం, మేము యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళని, యేసుక్రీస్తు కోసం తమ ప్రాణాలను పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డారు, తమ ప్రాణాలని కాపాడుకున్నారు. శిష్యులు యేసుక్రీస్తు సువార్త కోసం తమ ప్రాణాలను కూడా పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డారు, ప్రపంచాన్ని తలకిందులుగా చేసే వ్యక్తులుగా మార్చబడ్డారు. మరి మనం ప్రాణాలని పోగొట్టుకునే వారి జాబితాలో ఉన్నామా? యేసుక్రీస్తు కోసం ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధపడి కాపాడుకునే వారి జాబితాలో ఉన్నామా? మనం పరీక్షించుకోవాలి. మనం ఈ లోక ఆశల కోసం, ఆ ఎంజాయ్మెంట్ల కోసం, ఆ లోక విషయాల కోసం దేవుని సన్నిధిని, దేవుణ్ణి విడిచిపెట్టి, పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టేసి ఆ లోకంలోకి వెళ్ళిపోతే మనము మన కుటుంబ సభ్యులు కూడా నాశనం అయిపోతాం లోతులాగా. అలాగే మనము ఆస్తులు సంపాదించుకోవాలని, వాటి కోసం వీటి కోసం ప్రాణాన్ని సంతోషంగా చూసుకోవాలని, బాగా కాపాడుకోవాలనుకుని ఆస్తులు సంపాదించుకోవడం కోసం దేవుని వదిలేసి బంధువులు, స్నేహితులు అందరినీ పక్కన పెట్టేసి దానికోసం పోతే ఆ రాత్రే ప్రాణం పోయే పరిస్థితి రావచ్చు. ధన వ్యామోహంలో పడి ప్రార్థనలు పక్కన పెట్టేసి, సువార్తను పక్కన పెట్టేసి, దేవుని సన్నిధి పక్కన పెట్టేసి ధన వ్యామోహం కోసం పోతే మన ప్రాణాలని పోగొట్టుకోవచ్చు. అలా కాకుండా నా ప్రాణం పోయినా సరే యేసు ప్రభు అడిగింది నేను చేస్తాను అని యేసు ప్రభు కోసం అబ్రహాం లాగా, ఇస్సాకు లాగా
తమ ప్రాణాలను కూడా లెక్క చేయకపోతే తమ ప్రాణాలని కాపాడుకుంటారు. ప్రార్థన కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ఎవరేమనుకున్నా సరే ప్రార్థన ఆపకుండా ఎవరైతే యేసుక్రీస్తు కోసం ప్రార్థన చేయడం కోసం తమ ప్రాణాలను కూడా పణంగా పెడతారో తమ ప్రాణాలని కాపాడుకుంటారు. విగ్రహారాధన చేయకుండా యేసుక్రీస్తే నిజమైన దేవుడు, అవన్నీ ఒట్టి విగ్రహాలే, అలాంటి విగ్రహాల జోలికి మేము పోము, కావాలంటే మా ప్రాణాలను కూడా పణంగా పెడతాం యేసుక్రీస్తు కోసం ఎవరైతే పోతారో వాళ్ళు శద్రక మేషక అబేద్నెగోలుగా అగ్నిగుండంలో పడినా కూడా కాపాడబడతారు. శిష్యుల్లాగా ఎవరైతే యేసుక్రీస్తు కోసం మా ప్రాణాలైనా సరే మేము పోగొట్టుకోవడానికి సిద్ధపడతామని చెప్తారో వాళ్ళ ప్రపంచాన్ని కదా ఆ ఊర్లో ఆ గ్రామాలను తలకిందులు చేసే వ్యక్తులుగా మార్చబడతారు. మరి మనం ఏ లిస్టులో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చూసుకోండి. ప్రభా నేనైతే ప్రభా నీ కోసం నా ప్రాణాన్ని కూడా పోగొట్టుకునే స్థితిలో నేను ఉండి దాన్ని కాపాడుకునే వారిలాగా నేను ఉండాలి ప్రభా అనే నిశ్చయితతో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, యేసయ్య నీ బలమైన ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా నీవు మాట్లాడినావు తండ్రి. నీవు ప్రాణాన్ని కాపాడుకుంటున్నావా లేకపోతే ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నావా అనే అంశంలో ప్రభా ఎవరైతే ప్రభా ఈ లోకపు విషయాల కోసం, ఈ లోకపు ఎంజాయ్మెంట్ కోసం, సరదాల కోసం, ఈ లోకపు సంతోషం కోసం ప్రభా వెళ్తారో వారు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నట్టు మేము చూస్తున్నాం తండ్రి. ఎవరైతే ప్రభా ధన వ్యామోహంలో పడి ఆస్తులు సంపాదించుకోవాలనే వ్యామోహంలో పడి నైనా తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వెళ్తారో వారు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నట్లు మేము చూస్తున్నామయ్యా. అది ఎవరైతేనైనా మీకోసం ప్రభా తమ ప్రాణాలని పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడతారో వారు తమ ప్రాణాలని కాపాడుకున్నట్టు మేము చూస్తున్నాం తండ్రి. ఆయన మేమైతే ప్రభా తమ ప్రాణం కోసం తమ ప్రాణాలని కాపాడుకోసం వెళ్ళి ప్రభా తమ ప్రాణాలని పోగొట్టుకున్న వారు ఆ లిస్టులో మేము వండుకున్నానైనా మీకోసం మీ నిమిత్తం ప్రభా మా ప్రాణాలను కూడా పోగొట్టుకోవడానికి సిద్ధపడి మా ప్రాణాలని కాపాడుకునే వారి లిస్టులో మేము ఉండటకు మా కృప చూపించండి అయ్యా. ఈ లోక విషయాలు ప్రభా, ఈ లోక ఎంజాయ్మెంట్లు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి, ఎంతో ఆనందాన్ని ఇస్తాయి, ఎంతో బాగుంటాయని అనిపించవచ్చు ప్రభా. అయితే ప్రభా వాటిని చేస్తే మా జీవితాలు చెడిపోతాయి ప్రభా, మా జీవితాలు అంధకారం అయిపోతాయి ప్రభా, మా కుటుంబ జీవితాలు చెడిపోతాయి, నేను నాశనం అయిపోతాయి తండ్రి. ఈ లోక విషయాలు ఎంత మంచివైన, ఎంత అందంగా ఉన్నా, ఎంత బాగా సంతోషాన్ని ఇస్తాయని అనిపిస్తున్నా తండ్రి. అలాంటి లోక విషయాల్లోకి మేము పోకుండా మమ్మల్ని కాపాడండి ప్రభా. ఈ ధన వ్యామోహంలో మేము పడిపోకుండా నైనా మమ్మల్ని రక్షించండి ప్రభా. సేవను విడిచిపెట్టకుండా, ప్రార్థన విడిచిపెట్టకుండా నైనా, ఆరాధన విడిచిపెట్టకుండా నైనా వినటకు మీరు కృప చూపించమని ప్రతిపాడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన చేసే విషయంలోనైనా ఇదిగో తండ్రి, ఇదిగో నిజమైన దేవుడు నిన్నే నమ్మే విషయంలో తండ్రి, నీ స్వార్థం ప్రకటించే విషయంలో ప్రభా ఆ ప్రాణాలను సైతం మేము పెట్టుటకు మీరు కృప చూపించమని బ్రతిలాడుకుంటున్నానయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరునైనా వారి కుటుంబాలని ప్రభా వారు కాపాడుకోవాలైనా, క్షేమంగా కాపాడుకోవాలి తండ్రి. లోతు వలెనైనా తమ కుటుంబాలను నాశనం చేసుకోకూడదునైనా. ఇదిగో తండ్రి ఆ ధనవంతుల వలె ప్రభా తన ప్రాణాల మీద హాని తెచ్చుకోకూడదునైనా. ఇస్కరేతు యూదా వలె ప్రభా తన జీవితంలోకి భయంకరమైన ఆ చావును తెచ్చుకోకుండానైనా, ఇదిగో అబ్రహాం ఇస్సాకు వలెనైనా తండ్రి ఆశీర్వించి విస్తరించబడేలాగా, ఆకాశ నక్షత్రంలో దీవించబడేలాగా, దానియేలులాగా సింహాల బోన్లో రక్షింపబడేలాగా, శద్రక మేషక అబేద్నెగో వలె ఆయన అగ్నిగుండంలో కూడా కాపాడబడేలాగా, ఇదిగో నా శిష్యుల వల్లే ప్రపంచాన్ని తలకిందులుగా చేసే బిడ్డలుగా ప్రభా ఇక్కడున్న ప్రతి ఒక్కరి బిడ్డల్ని మీరు మార్చమని బ్రతిమలాడుకుంటూ మీకోసమైనా ఏమైనా చేయడానికి దేనికైనా సిద్ధంగా ఉండటకునైనా మీ బిడ్డల కృప చూపించమని బ్రతిమలాడుకుంటూ సహాయం చేస్తారని నమ్ముతూ ఇస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియపరలో తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన పనులు దేని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా నేను నా ప్రాణమును పోగొట్టుకునే వారి లిస్టులో కాకుండా యేసుక్రీస్తు కోసం నా ప్రాణాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడి దాన్ని కాపాడుకునే వారి లిస్టులోనే ఉంటానని
తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడేండి నడిపించి దీవించి ఆశీర్వించి బలపరి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.